అహల్యని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు అహల్య తరపున వాదిస్తున్న లాయర్ వేరే లాయర్తో నా క్లయింట్ తప్పు చేశానని అంగీకరించినంత మాత్రాన తను తప్పు చేసినట్టు కాదు అని అంటూ ఉంటాడు. మరి మీ క్లయింట్ ఎటువంటి తప్పు చేయలేదనుకుంటే అందుకు తగిన సాక్ష్యాలను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని అహల్యకు వ్యతిరేకంగా వాదిస్తున్న లాయర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అహల్య తరపున వాదిస్తున్న లాయర్ మా క్లయింట్ తప్పు చేయలేదని సాక్ష్యాలు ఉన్నాయి, కానీ వాటిని ఇప్పుడు మేము కోర్టు వాళ్ళకి సబ్మిట్ చేయలేము అని చెప్తూ ఉంటారు. జడ్జి గారు అహల్య వైపు చూస్తూ, అమ్మా అహల్య, నీ తరపున వాదిస్తున్న లాయర్ నువ్వు ఎటువంటి తప్పు చేయలేదని కావాలనే ఆ నేరాన్ని నీ మీద వేసుకున్నావని అంటున్నారు. అది నిజమేనా అని అంటూ ఉంటే, లేదు మేడం, ఈ తప్పు నేనే చేశాను అని అహల్య తప్పుని ఒప్పుకుంటుంది. దాంతో జడ్జి గారు తీర్పు చెప్తూ సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత సంతకాలు ఫోర్జరీ చేసినందుకు గాను సెక్షన్ 201 ప్రకారం అహల్యకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరుగుతుంది అని జడ్జి గారు తీర్పు చెప్తారు. దాంతో సుభద్ర, అర్జున్ ఇద్దరు ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు.